ఈరోజు మన రెసిపీ ఆలూ మెంతి ఫ్రై. చాలా ఈజీ, చాలా టేస్టీ. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసి పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యూబ్స్గా కట్ చేసుకున్న పొటాటోస్, ఇంకా పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటోస్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ పొటాటోస్ కుక్ చేసుకోవాలి. 50% ఉడికింది. ఇప్పుడు వాష్ చేసి సన్నగా తరిగిన మెంతి కూర 2 కట్టలు తీసుకున్నాను. 1/2 kg పొటాటోస్కి. మెంతి కూర హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ షుగర్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ LDLని తగ్గిస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి మెంతికూర, లేకపోతే చేదొస్తుంది. లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. మెంతికూరలో విటమిన్ K, విటమిన్ C, ఐరన్, కాల్షియం ఉన్నాయి. హై ఐరన్ కంటెంట్ ఉండడం వలన బ్లడ్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది. పొటాటో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 స్పూన్స్ వెల్లుల్లి కారం యాడ్ చేయాలి. వెల్లుల్లి కారం ఎలా చేయాలో కింద లింక్ ఇచ్చాను, కావాలంటే చూసేయండి. వెల్లుల్లి కారం ఒక్కటి రెడీగా ఉంటే చాలు. ఈ రెసిపీ క్విక్గా అయిపోతుంది. ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఫైనలీ కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you for watching.